అమెరికా సామాజిక కార్యకర్త మెనీకా లివిన్స్కీ మహిళల దుస్తుల బ్రాండ్ రిఫర్మేషన్ కోసం బ్రాండ్ అంబాసిడర్గా చేస్తున్నారు. నవంబర్లో జరగనున్న దేశ అధ్యక్ష ఎన్నికల కోసం ఆ కంపెనీ తరపున ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు. యూ హై గాట్ ద పవర్ అనే నినాదంతో రిఫరెన్స్గా కంపెనీ కొత్త దుస్తుల్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. అయితే విలిన్స్కీ ఆ కంపెనీకి చెందిన వెరైటీ దుస్తుల్ని వేసుకుంది. ఓటు వేయడం అంటే మీ వాయిస్ను వినిపించడమే అని, ప్రజాస్వామ్యంలో ఇది చాలా కీలకమైందని లివిన్స్కీ అన్నారు. ప్రజల వద్ద అధికారం ఉందని, ఈ ఏడాది వాళ్ళు ఆ అధికారాన్ని వినియోగించుకోవాలని ఆమె తన ప్రచారంలో పేర్కొంది. ఇక మోనికా లివిన్స్కీ ఈ మిలీనియం జనరేషన్కు పెద్దగా పరిచయం లేని పేరు. 90వ దశకంలో అమెరికాను కుదిపేసిన రాజకీయ వివాదంలో ఈమె కేంద్ర బిందువు. 1992లో నాటి అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్ కార్యాలయ ఉద్యోగినిగా మేనికా లెవిన్స్కీ చేరారు. 1995, 1997 మధ్య ఇంటర్న్గా ఉన్న రోజుల్లోనే ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, మోనికా మధ్య ఎఫైర్ సాగింది. ఈ విషయాన్ని క్లింటన్ ఒప్పుకోవడంతో దేశంలో రాజకీయ సంక్షోభానికి దారితీసింది. ఈ వ్యవహారం ఫలితంగా 1990ల చివర్లో లెవిన్స్కీ అంతర్జాతీయ సెలబ్రిటీ హోదాను పొందారు. అప్పుడు ఆమెకు కేవలం 22 ఏళ్లు. ఈ స్కాండాల్ పుణ్యమా అమెరికన్ల దృష్టి నుంచి ఆమె తప్పించుకోలేకపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఆమె గురించే టాపిక్. ఇది ఆమె వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. దాంతో అమెరికాను వదిలి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సోషల్ సైకాలజీని అభ్యసించేందుకు వెళ్లారు.